ఎన్ని రోజులు ఓపిక పట్టాలి? నేను సచ్చేంత వరకు, ఇంకో 100 మంది సచ్చేంత వరకు, అన్యాయం జరిగింది, ఇది పునరుద్ధరణ కాకుండా ఇంకొకటి జరగొద్దన్న ఉద్దేశంతో నేను ఇస్తే ప్రాసెస్ ఎన్ని రోజులు సార్? ప్రాసెస్ మీది 4 నెలల. నీ డిస్ట్రిక్ట్ ఆఫీస్, నీ స్టేట్ ఆఫీసర్కు ఒక ప్రాసెస్ చేయడానికి 4 నెలలు పడితే నువ్వు దానికి హైయర్ అథారిటీసు, కమిషనరు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇక ముందు పోతే మంత్రులు, సీఎం మాట్లాడాలా? నీకే పని చేత కాదు, నీ అధికారులకు పని చేత కాదు, నీ పైనున్నోడు పని చేస్తాడంట, నీ కింద అధికారినే నువ్వు పని చేయించడం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్కు చేతగానప్పుడు నీ పై అధికారి డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు పని చేయించడము ఆయనకు చేతనైతుందని చెప్పి నేను ఎట్లా అనుకుంటా? యు ఆర్ ద బాస్ ఫర్ ద స్టేట్ అండ్ స్టేట్ ఈస్ అండర్ యువర్ కంట్రోల్ అండ్ నీ సబార్డినేట్ నీ కంట్రోల్ ఉన్నప్పుడు తనే నీ పని వినప్పుడు నీ పైయోడు ఆయన పని వింటాడని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటా ఉన్నారు? సీఎం గారు అది కాకుండా నువ్వు ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేసావు? గాజులు కడుక్కొని అరే విధవ, అరే ఒరే అని. నేను ఇంకా అలాంటి మాటలు మనం మాట్లాడలేదు, ఎందుకంటే అన్పార్లమెంటరీ మా సభ్యు. నా రిప్రజెంటేషన్లో ఆయనకు నేను ఇచ్చిన రిప్రజెంటేషన్లో అయ్యా బాంచన్ అని బతిలాడినే నేను ఉన్నాయి. పలికిండా, సమాధానం చెప్పిండా? ఆయనతో నేను ఫోన్లో మాట్లాడిన ఫోన్ కాన్వర్జేషన్స్ కూడా నా రికార్డ్ అయి ఉన్నాయి. ఎంత పొలైట్గా, ఎంత హంబుల్గా మాట్లాడినా దానికైనా పలికిండా, సమాధానం చెప్పిండా? ఈరోజు నేను చెప్తా, ఆయనతో నాకైన కాన్వర్జేషన్స్ కానీ, ఆయనకి ఏ విధంగా అయితే నేను ఆయన కమ్యూనికేట్ చేసినా కానీ విత్ ఆల్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. దానికి సమాధానం చెప్పిండా? నేను ఆయనతో మాట్లాడిన రోజు కూడా నేను చెప్పిన, ఒకవేళ మీరు గనక దేనికి స్పందించకపోతే బాగుండదు, నా సహనాన్ని పరీక్షించొద్దని కూడా నేను చెప్పిన. అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఆ రోజు దాకా రాళ్ళ స్పందన. ఎప్పుడైతే నేను ఆయన మీద వ్యతిరేకించి మాట్లాడినానో నాకు తెలుసు, ఈ విధంగా మాట్లాడితే తప్ప మీరు స్పందించాలని చెప్పి తెలుసు. ఇదే శ్రద్ధ నలుగురిని పంపించి నా మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి ఉన్న శ్రద్ధ గనక అదే రోజు నీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి కనుక ఉండి చూయించుండుంటే గనక ఈరోజు మీరు తలదించుకునే పరిస్థితి రాదు, నాతో మాట్లాడబడే పరిస్థితి రాదు. నేను అన్కండిషనల్గా నీకు క్షమాపణ చెప్పి నా మాటలు మొత్తం నేను విత్డ్రా చేసుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరొకసారి మాట్లాడుతూ ఉన్నారు. నా కేసు పూర్తిగా విచారించేసి కనుక పూర్తి నిజాలు బయటికి తీసి కనుక పబ్లిక్ డిబేట్లో మీరు ఏం జరిగింది అనేది మీరు ఇదే ప్రెస్ మీట్ పెట్టండి, ఇదే ప్రెస్ వాళ్ళని నేను పిలుస్తా, నేను మాట్లాడతా, మీ దగ్గర పూర్తి సమాధానం ఉంటే బట్ట బయలు చేయండి, నేను ముక్కు భూమికి రాసుకుంటా అని చెప్పేసి మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. సమాజం తలదించుకునేటట్లు మేము ఒక ప్రొఫెషనల్గా మేము మాట్లాడాము. మరి తను ఏదో చదువుకున్న వాడైతే మేము క్షమించేవాళ్ళం, ఏదోలే అనుకుంటారు. తను కూడా ఇట్ లుక్స్ లైక్ ఈజ్ ఆల్సో లిటరేట్, వెరీ మచ్ అడ్వకేట్ అంటున్నారు. అలాంటి మాటలు మాట్లాడొచ్చండి? ఏది ఒక డైరెక్టర్ ఆఫ్ హెల్త్ని ఒక వైఫ్కి జరిగిందన్న ఒక సందర్భంలో ఆయన ఆవేదనకు వ్యక్తపరిచినట్టు కనిపిస్తుంది. అక్కడ ఇట్లా వ్యక్తికి ఆవేదన జరిగిందని చెప్పేసి మాట్లాడాల్సిన మాట్లాడి చెప్పండి. ఒకటి నువ్వు కావాల్సుకుంటే నీకు ప్రతి వ్యక్తికి సమాజంలో, మన సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఏదో ఒకటి అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం జరిగిందని న్యాయంగా చేసుకోవడానికి దానికి ప్రోటోకాల్స్ ఉంటాయి. అంతేగాని ఒక వ్యక్తిని అదే ఒకవేళ నేను ఇంకోటి కూడా అడుగుతున్నా డైరెక్ట్గా మాకు SC/ST డాక్టర్స్ అన్యాయం జరిగితే ప్రశ్నించే ప్రోటోకాల్స్ మీకున్నాయి కదా. కొన్ని 100 కేసులు ఇప్పుడు అన్యాయం జరుగున్నాయి. మిమ్మల్ని ఒక్కటి ప్రశ్నిస్తూ ఉన్నాను, ఎన్ని కేసులు మీరు రిజాల్వ్ చేసినారు? తీయండి చరిత్ర, చూంచండి హిస్టరీస్, మాట్లాడండి మీడియా ఛానళ్ళ ముందు. నీకు దమ్ముంటే నువ్వు మాట్లాడు, లేదంటే కనుక నేను ఎంతమందికి అయితే అన్యాయం జరిగిందో విత్ ఆల్ రికార్డ్స్ నేను బయటికి తీస్తా, వచ్చి సమాధానం చెప్తావు బాబురావు. మీరు చెప్పగలుగుతారా సమాధానం? మళ్ళీ రండి, మీకు నా నంబర్ తెలుసు కదా, 24/7 నేను అవైలబుల్ ఉంటా. నువ్వు ఎప్పుడు ఎక్కడికి పిలిస్తే ప్రెస్ మీట్లో నేను మాట్లాడడానికి సిద్ధమే. సీక్రెట్గా ప్రెస్ మీట్ పెట్టుకున్నావు కదా, ఓపెన్ డిబేట్ అడుగుతున్నాను నేను. నీకు ఏదైతే ఇన్సల్ట్ జరిగిందని చెప్పి అంటున్నావో, ఏదైతే మీకు ఇంకా కూడా మీరు పనులు చేస్తున్నా అనుకుంటున్నారో, ఎంతోమందికి అన్యాయం జరుగుతూ ఉన్నది, వాటిపై నేను ఆ 100 మందిని తీసుకొచ్చి నేను నిలబెడతాను. మీ గవర్నమెంటు అధికారులు పని చేస్తున్నారా లేదా అనే దానికి సమాధానం నువ్వు చెప్పగలుగుతా అని నేను అడుగుతున్నాను. అదే ప్లేస్లో ఒక దొరలో రాజో రెడ్డో ఉంటే నువ్వు అట్లా తిడుతావు, అది మా సమస్య. ఎందుకో చెప్తున్నంటే నేను 10 సంవత్సరాలు మేము ఒక రెడ్డిని, ఒక గడల శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ఇల్లీగల్గా అపాయింట్ అయ్యిందని మేము 10 సంవత్సరాలు ఉద్యమం చేసాం. గవర్నర్ దగ్గరికి వెళ్ళాము. ఒక్క విషయం అడుగుతున్నాను బాబురావు గారు మిమ్మల్ని, ఏ ఒక్క చోటైనా ఆయన దళితుడా, ధనికుడా, రెడ్డా, రాజా, దొరా అన్నీ సంబోధించి మాట్లాడిందన్న మీడియా ఛానల్స్లల్లో? ఈ రోజు నువ్వు చెప్తే తప్ప ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవాడు అన్నది ప్రజలకు తెలియదు. ఆయన కించపుచ్చాల్సిన అవసరం నాకెందుకు ఉంటుంది? నేను కేవలం క్వశ్చన్ చేసింది ఒక అధికారిని, ఆ అధికారి హోల్డ్ చేస్తున్న చైర్ని, ఆ చైర్ హోల్డ్ చేస్తున్న వ్యక్తి యొక్క పేరునే తప్ప ఆయన కులాన్ని కాదు, మతాన్ని కాదు, ఆయన సామాజిక వర్గాన్ని కాదన్న విషయాన్ని నువ్వు గుర్తు చేసుకో.
కేవలం కుల రాజకీయాలు చేయడానికి అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక డిస్టిక్ ఒక ప్రొఫెసర్గా ఒక డాక్టర్గా మీరు మాట్లాడట్లేదు. ఇక్కడ ఒక కుల సంఘాలను పెట్టుకొని కులాలను ప్రోత్సహించి కులాల అండదండలతోని అధికారులు మెప్పు పొందడానికి మీరు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, ఏ ఒక్క చోట కూడా ఆయన కులాన్ని కనుక తక్కువ చేసి కించపరిచి మాట్లాడే తత్వం కాదు, కులాలతో కొట్లాడే చీప్ వ్యక్తిని కూడా నేను కాదు అన్న విషయాన్ని నువ్వు గుర్తు చేసుకో. డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి వెళ్ళాము, మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము, సెక్రటరీ దగ్గరికి వెళ్ళాము, 10 సంవత్సరాలు ఉద్యమం చేసాము, కోర్టులకు వేసాము. ఎక్కడ కూడా మేము అన్పార్లమెంటరీ వాడలేదు. అప్పుడు గవర్నర్ కూడా వాడలేదు, అప్పుడు సెక్రటరీ మీద వాడలేదు, ఎవరి మీద వాడలేదు. దెర్ ఇస్ ఎ ప్రాసెస్. అదే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఒక రెడ్డి అయితే నువ్వు మాట్లాడతావు అట్లా అంటే నీకు చులకన బాగుంది. ఒక డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఒక ఆ పొజిషన్కి వచ్చాడు ఒక దళితుడు అంటే ఎన్ని కష్టాలు పెడితే వస్తాడండి. ఆయన ఒక సౌమ్యుడు, ఎన్ని కష్టాలు 10 సంవత్సరాలు డైరెక్టర్ ఆఫ్ అంటే వీళ్ళ మాటలు ఎట్లున్నదంటే, రెడ్లు అయితే మాట్లాడగలుగుతావు నువ్వు అంటున్నాడంటే ఎగేస్తున్నావా నువ్వు నన్ను ఎట్లా? రెడ్ల మీదకి తిరగబడి కొట్లాడమంటున్నావు నువ్వు నన్ను ఎట్లా? రెడ్లు నీకు తక్కువ అయినరా చెప్పు. మరి ఒక మాట అడుగుతున్నాను నేను, రెడ్లు నీకు తక్కువ అయినరా? నీకు రెడ్లు తక్కువ అయిందని చెప్పేసి నువ్వు వాళ్ళని కించపుచ్చడానికి నువ్వు మాట్లాడుతున్నావు, లేకపోతే నాలాంటి వాళ్ళ మీదకి ఎగ్గేద్దామని నువ్వు మాట్లాడుతున్నావా? నీ ఉద్దేశం ఏంటిది ఇక్కడ? నువ్వు ఒక రెడ్డి మీద కొట్లాడనని చెప్పి నువ్వు చెప్పుకొస్తున్నావు కదా. అరే నువ్వు రెడ్డి మీద కొట్లాడుతున్నావా, రావు మీద కొట్లాడినావా, లేదంటే కనుక దళితుడి మీద ధనికుడి మీద కొట్లాడినావా అనేది కాదు ఇక్కడ. నీ అధికారి ఎవరైతే ప్రీవియస్ అధికారి ఉన్నాడో ఆయనకు అర్హత లేకపోతే 10 సంవత్సరాలు కొట్లాడినావు. నేను ఈ జరుగుతున్న అన్యాయానికి 10 ఏళ్ళు కొట్లాడదలుచుకోలేదు. ప్రతిరోజు కొట్లాడతా, ప్రతిరోజు జరుగుతున్న అన్యాయాలన్నింటినీ కూడా నిలదీస్తా. కనీసం ఒక్కడో ఇద్దరో రెండో ముగ్గురో వాళ్ళకు మేలు జరిగే విధంగా నేను కొట్లాడతాను చెప్పి చెప్తున్నాను. డాక్టర్ బాబురావు మెడికల్ ఎడ్యుకేషన్ని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ని సర్వనాశనం చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. దాన్ని కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మినిస్టర్ గారు కానీ ఆఫీసర్లు కానీ కొంచెం దాన్ని రిపేర్ చేస్తూ ఉన్నారు. రిపేర్ చేస్తూ ఉంటే నీకు కొంచెం లేట్ అయింది కావచ్చు. లేట్ అయిందని చెప్పు, లేట్ కారణం అడుగు. ఎందుకు లేట్ అయింది? 4 నెలలు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఎక్కడ కారణం కూర్చున్నావు? డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కదా, నువ్వు పోయి డిఎంహెచ్ఓని అడగాలి ఏమైంది అని. అంటే నాకే ఇస్తేనే నేనే ఇట్లా ఉంటా అంటే నీలాంటి ఇదివరకు అంటాడు డిఎంహెచ్ఓ పని చేయకపోతే, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ పని చేయకపోతే పై అధికారులు పోవాలంట. ఇది డిఎంహెచ్ఓ పనిచేసేదా? డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ పనిచేసేదా? డిఎంహెచ్ఓ పనిచేసేదంట. నీ పైయోడికే గత్యంతం లేదు, కిందోడు ఎట్లా పనిచేస్తాడు? నీ పై అధికారి పని చేయకపోతే నువ్వు ఆ పై అధికారి దగ్గర పోవు అనేసి ఇదివరకు నువ్వు మాట్లాడుకొచ్చినావు కదా. దీని జస్టిఫికేషన్ ఏం చెప్తావు బాబురావు? సమాధానం చెప్పు, దీనికి సమాధానం చెప్పు. వాళ్ళు ఎంతమంది ప్రజలు? రాష్ట్రంలో 4 కోట్ల మంది, ఎన్ని లక్షల హాస్పిటల్స్ ఉంటాయి, లక్షల ఇష్యూస్ ఉంటాయి డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి. ప్రతి ఒక్కదానికి చేయాలంటే నీదే ప్రయారిటీ కాదు కదా. అప్పటికి నిన్న ఒక విషయం అడుగుతా, నీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ కానీ నీ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ కానీ ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ తనిఖీలు చేసినారు? ఎన్ని కార్పొరేట్ హాస్పిటళ్లలో ఇటువంటి ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి? ఈ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ కానీ ఎన్ని సమస్యలు నీ దగ్గరకు వచ్చినాయి? ఎన్ని కంప్లైంట్స్ నీ దగ్గరకు వచ్చినాయి? మరి వచ్చిన కంప్లైంట్స్కి మీరు రిజాల్వ్ చేసిన ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అన్నది నీ హిస్టరీకి నువ్వు మాట్లాడు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కదా దళితుల పక్షాన, దళితుల డాక్టర్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా. సరే నువ్వు దళితుడివే కదా, నేను ఒప్పుకుంటా. మరి దళిత ప్రజల గురించి కానీ దళిత పేషెంట్ల గురించి కానీ మాట్లాడిన చరిత్ర నీకు ఎప్పుడైనా ఉంటే కనుక చలో ఛాలెంజ్ నేను చేస్తున్నాను, నువ్వు దేనికి చెప్తే దానికి నేను సరిబాబు. మీకు రిప్లై కూడా ఇచ్చారని చెప్తున్నారు. ఏ డైరెక్టర్లు ఇవ్వరు, పర్సనల్గా వచ్చి పేషీలో పెట్టేస్తే అది వచ్చినప్పుడు చూసుకుంటారు. నిన్ను గౌరవించి, నీ యొక్క ఎడ్యుకేషన్ గౌరవించి నీకు రిప్లై ఇచ్చారు. అన్నా బాబురావు అన్న, నీకు ఒక విషయం చెప్తా. ఏ డైరెక్టర్ కూడా సమాధానం ఇయ్యడని నువ్వు అహంకార ధోరణితో మాట్లాడుతున్నావు చూడు. నీకు డైరెక్టర్ అయినే, నీకు ఉన్నత అధికారి అయినే కాదు, నాకు కాదు.